హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తలకాయ కూర చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా దీనికోసం ఒక మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఒక టీ స్పూన్ ధనియాలు, కొంచెం ఒక పావు టీ స్పూన్ మిరియాలు, కొంచెం ఎండు కొబ్బరి వేసి వాటిని అయితే మంచిగా షాడో ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇలానైతే వేయించుకొని చల్లారనివ్వండి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే తలకాయ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో 4 లవంగాలు, సన్నగా తరిగిన ఒక ఆనియన్ ఉంటుంది కదా, మీడియం సైజు ఆనియన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. లవంగాలు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది తలకాయ కూరకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేయడానికి కాస్త ఉప్పు వేసుకోండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర దంచి పక్కన పెట్టుకున్నాను నేను. ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదా, ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొంచెం పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. ఇదంతా ఫ్రై అయిన తర్వాత తలకాయ కూరని మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ తలకాయ కూరని ఇప్పుడు ఫ్రై అవుతున్న దాంట్లో వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కోసం తీసుకున్నాం కదా, ధనియాలు, మిరియాలు, కొబ్బరి, ఈ మూడింటిని మిక్సీ అయితే పట్టుకోవాలి. దాంట్లో కొంచెం బాదం వక్క కూడా వేస్తున్నాను. ఈ టేస్ట్ అనేది తలకాయ కూరకి బాగుంటుందన్నమాట. తర్వాత దాంట్లో ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవచ్చు. అండ్ దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. తలకాయ కూరలో కారం, ఉప్పు, మసాలా ఈ 3 అనేది చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. తర్వాత కొంచెం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసాక కొన్ని వాటర్ పోసుకొని విజిల్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. విజిల్ పెట్టిన తర్వాత ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి దాంట్లో కాస్త ధనియాల పొడి వేసి మళ్ళీ ఒక ఉడకనిస్తే తలకాయ కూర అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా మనం తలకాయ కూర అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.